వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 7 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 7 అర్జీలు అందినాయి. అందులో 6 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. అవి కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు, సంగంజాగర్లమూడి ప్రాంతాల నుంచి వచ్చాయి సర్వే కోసం అని చెప్పేసి. ఒక గ్రీవెన్స్ మాత్రం నేలపాడు విలేజ్ నుంచి వచ్చింది. అది రెవెన్యూ రిలేటెడ్. నేలపాడు, తేలప్రోలు ఈఆర్ఓ నేలపాడులో కూడా కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేశారు రైతులు. అదేవిధంగా ఈ ఏవైతే సర్వే రిలేటెడ్ అప్లికేషన్స్ వచ్చాయో అందరికీ సంబంధితులకు నోటీసులు జారీ చేసి సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి రైతులు మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే ఎక్కడైతే నేలపాడు, తేలప్రోల్లో 2 చోట్లను ఈఆర్ఓ అందుబాటులో ఉండాలని రైతులు కోరారు. ఆ విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి రైతులకి వీఆర్ఓ అట్లాగే రెవెన్యూ సేవలు అందే విధంగా కూడా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం జంపని గ్రామంలో రైతు సేవా కేంద్రం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వైసీపీ నాయకులు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందన్నారు. 75 కిలోల వరి ధాన్యం బస్తా 1740 రూపాయలకు ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారని, రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ గోతాలు, గన్నీ బ్యాగ్స్ వీటి గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. గతంలో నేను చూసిన మన నియోజకవర్గంలోనే రైతుల చేత గన్నీ బ్యాగులు కొనిపించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ బ్రోకర్లు స్వాహా చేసేసారు. ఇది యథార్థం. మన నియోజకవర్గంలో ఖాళీ గోతాల డబ్బులు కూడా వాళ్ళే వేసేసారు. అప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా వీళ్ళు దళారులు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేసేవాళ్ళు. ఇవాళ సీజన్, ప్యాడీ సీజన్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. కానీ లేకపోతే మన దగ్గర వచ్చే రబీలో వచ్చేటటువంటి మొక్కజొన్న కానీ, జొన్న కానీ అడ్డగోలుగా దోపిడీ చేసి లక్షల కోట్లు రైతులు మోసం చేసి సంపాదించారు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా. కానీ ఇక నుంచి మనం అధికారంలో ఉండగా గతంలో ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. రైతు సేవ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి ఆదరాభిమానాలతో ఎప్పుడూ రానటువంటి మెజార్టీలతో మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ మన ప్రభుత్వంలో మనకి ఎటువంటి నష్టం కూడా జరగలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అధికారులు చెప్పినవన్నీ కూడా మీరు పూర్తిగా దాన్ని అధ్యయనం చేయండి. ఖచ్చితంగా ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా, కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యాన్ని అమ్ముకోండి. ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటే మీ ప్రైవేటర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, నష్టం లేకుండా బయటపడతాం. కాకపోతే భయం ఉంది, మీకు తుఫాన్ చెప్తా ఉన్నారని. దాన్ని బట్టి ఏదో మరి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా చూడండి. ప్రభుత్వం కూడా మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. దాన్ని బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి అజాగ్రత్త పడకుండా మీరు కష్టపడి పండించుకుని. ఎందుకంటే మన దగ్గర కౌలు రైతులు 170-80 మంది కౌలు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కౌలు ముందుగా చెల్లించిన వాళ్ళు ఉన్నారు, రేపు ధాన్యం కౌలు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు. నష్టపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటే చాలా బాధ. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా మీకు మేలు చేసే చర్యల్లో ప్రభుత్వం కూడా ప్రతి క్షణం మీ వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా కల్పిస్తూ, కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా భక్తజనం పట్టణంలోని శివాలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
వచ్చారు. దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకుంటున్నారు. మళ్ళా ఈరోజు నెలలో మొత్తం కూడా కార్తీక మాసం సోమవారం విశేషమైన రోజు. ఇవాళ దశమి సోమవారం. అట్లాగే ఈరోజు సాయంత్రం ఈ దేవస్థానంలో 6:30 గంటలకి శాంతి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు స్థానిక స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ యొక్క కళ్యాణం శివ కళ్యాణం చూడమని కోరడమైనది. చెప్పాలి. శ్రీ రామకృష్ణ దేవస్థానం స్వామివారి రాత్రి విశేషంగా చక్కగా అందరూ సువాసన పూజ చేసుకున్నారు. ఈ రోజు 4వ సోమవారం స్వామివారి విశేషంగా 3 స్వామివారికి మహాగణాన్ని పూజ చేసి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కావున అనంతరం తీర్థప్రసాద స్వీకరణ భక్తులందరూ 100 మంది వచ్చి చక్కగా తీర్థప్రసాద స్వీకరించారు. అలాగే కావున ఈ భక్తులు సాయంకాలం మళ్ళీ అలానే 4వ సోమవారం సాయంకాలం దీపారాధన సేవ చాలా విశేషంగా సహస్ర దీపారాధన సేవ ఉంటుంది. కావున స్వామివారికి చాలా విశేషంగా అలంకరణ ఉంటుంది. ఈరోజు మంచులో ఉన్న స్వామివారు మంచు శివలింగం దాకా చక్కగా విశేషంగా దర్శనమిస్తారు. సాయంకాలం 5 గంటల నుంచి 9 దాకా స్వామివారికి దర్శనం తీసుకోవచ్చు. తీర్థప్రసాద స్వీకరించారు. ప్రార్థన. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తమ సమస్యను పరిష్కరించడం పట్ల తెనాలి మండల పరిధిలోని రైతులు తహసీల్దార్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. తెనాలి మండల పరిధిలోని రైతులకు అడంగల్ సర్వే 1Bలకు సంబంధించి సమస్యలు ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉండిపోయాయని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకునే వారు లేక విసిగిపోయారని తెనాలి తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే సుమారు 5,000 మందికి పైగా సర్వే నెంబర్ల సమస్యలను సరిచేసి రైతులకు ఎంతో మేలు చేశారని, తమ సమస్యను పరిష్కరించి రైతు పక్షపాతిగా నిలిచిన తహసీల్దార్ గోపాలకృష్ణకు కృతజ్ఞత తెలుపుతూ సత్కరించినట్లు రైతులు తెలిపారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా నేలపాడు పంచాయతీలో పొలం 2 ఎకరాల 47 సెంట్లు ఉంది. 2 ఎకరాల 47 సెంట్లు 1 ఎకరంలో నెంబర్ మార్చారు. నెంబర్ మార్చి సర్వే చేసి కొత్త నెంబర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఎక్కిమంటే 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. 2 ఎంఆర్ఓలు మారిపోయారు, 2 విఆర్ఓలు మారిపోయారు. ఇప్పుడు వరకు ఎక్కిలేదు. ఈయన వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అది నెంబర్ ఎక్కిచ్చేసి మాకు న్యాయం చేశారు. ఈ తెనాలి మండలంలో రైతులకి ఈ సర్వే నెంబర్లో అడంగల్లో 1Bలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనీసం కొన్ని వేలలో పెండింగ్లో ఉండిపోయినాయి. ఎన్నిసార్లు రైతులు వచ్చి రెవెన్యూ వాళ్ళని కలిసి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఇసిగి వేసారిపోయారు. ఈయన గోపాలకృష్ణ గారు వచ్చిన అతి కొద్ది కాలం ఆయన వచ్చింది అంతా కలిపి నాకు తెలిసి 4 నెలలు అవుతుందేమో. ఈ 4 నెలల్లో కనీసం 5,000 పైచీలకు సర్వే నెంబర్లకు సంబంధించిన వాటిని సరిచేసి ఆయన రైతులకి అసలు ఎంత ఉపయోగం చేశారంటే ఆ మానసిక క్షోభ మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్తే మీ సేవకి వెళ్ళమంటారు, మీ సేవకి వెళ్తే సర్వేకి పెట్టుకోమంటారు, సర్వేకి పెట్టుకుంటేనేమన్నా మళ్ళీ ఆ నెంబర్ మార్చాలంటే లాగిన్ ఓపెన్ అవ్వాలంటారు. ఇన్ని రకాల వంకలు చెప్తా చాలా సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చింది. ఈ సమస్యని ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే ఈ 5,000 పైచీలకు సమస్యలను పరిష్కరించి ఆయన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నాడు. అందుకని చెప్పి ఆయన్ని కలిసి మేము ఆ కృతజ్ఞతలు చేయటానికని తెనాలి మండలంలోని గ్రామాల రైతులందరూ ఈరోజు వచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 6, పంచాయతీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, ఆరోగ్య శాఖకు సంబంధించి 1, హౌసింగ్ కు సంబంధించి 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు.
సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 10 గ్రీవెన్సెస్ రికార్డ్ అయ్యాయండి. 10లోనూ రెవెన్యూకి సంబంధించి 6 గ్రీవెన్సెస్, పంచాయత్కి సంబంధించి 1, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1. సో 6 ఏమో రెవెన్యూకి, మిగతా అన్ని 4 శాఖలకి అంటే పంచాయత్, పోలీస్, డిఎంహెచ్ఓ అండ్ హౌసింగ్కి ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయ్యింది. సో ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి రిజాల్వ్ చేయమని ఆన్లైన్ ద్వారా అలొకేట్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఏ పీరియడ్ వీటిని ఏవైతే ఉంటాయో బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఏదైతే పీజీఆర్ఎస్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం రిజాల్వ్ చేయాలో అవి అలా రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీ ద్వారా కూడా ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ ఇంకా జాయింట్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు పీజీఆర్ఎస్కి అందరు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.